హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఐబి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ కుకింగ్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి చేసుకోగలిగే స్వీట్ కార్న్ పులావ్ అండి. నేను మా పాప లంచ్ బాక్స్లో కానీ చేస్తున్నాను. ఇవి వచ్చేసి స్వీట్ కార్న్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, ఇవి హోల్ గరం మసాలా తెలిసినవిగా అవి, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతేనండి. సింపుల్గా అయితే అయిపోతుంది. నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను శుభ్రంగా. మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి దీంట్లో వచ్చేసి వేడెక్కనివ్వాలండి. బాగా వేడెక్కినాక మనం ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకుందామండి. ఎందుకంటే పిల్లల లంచ్ బాక్స్ కదా, కొంచెం హెల్తీగా ఉంటుంది నెయ్యి అనేది ఉంటే. అందుకని నేను మా పాపకి లంచ్ బాక్స్లకి ఏదైనా కొంచెం గీకే ప్రిపరేషన్ ఇస్తాను అన్నమాట. గీ వేసుకున్నాక ఒక స్పూన్ నూనె వేసుకుందామండి. ఇవి కొంచెం వేడవ్వాలి. మా పాపకి లంచ్ బాక్స్ని హెల్తీవే పెడతానండి. ఎప్పుడు కొంచెం హెల్తీగానే చూసుకుంటాను, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. ఇప్పుడు వచ్చేసి నూనె వేడెక్కింది కదండి. ఇప్పుడు హోల్ గరం మసాలాస్ను, జీడిపప్పు వేయించుకుందాం. ఫ్లేము సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. నేను చూసుకోకుండా హైలో పెట్టుకున్నాను. కొంచెం వెంటనే రంగు మారిపోయినాయి. మీరు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా బారుకు కోసుకొని ఒక ఉల్లిపాయ ముక్క అయితే సరిపోతుందండి. ఇది కొత్తగా ఏముండో చూసే ఉంటారు, కానీ నేను మాత్రం ఎప్పుడు పాపకి చేసి పెడుతూనే ఉంటాను. తనకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. మా పాపకి కానీ మా బాబుకి కానీ స్వీట్ కార్న్ బాగా తింటారు. అందుకని చెప్పేసి డైలీ ఇలా నార్మల్గా ఉడకబెట్టిస్తే ఏం బాగుంటుంది, ఇలా రైస్లో కూడా చేస్తే హెల్తీగా ఉంటుంది, వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకొని వేయించుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కూడా వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతుంది కదండి. ఇవి మొత్తం బాగా వేయించుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి, పెద్ద కష్టం కాదు. రెసిపీస్ బ్యాచిలర్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి. ఇప్పుడు దీంట్లోనే పుదీనా, కొత్తిమీర ఉన్నాయి కదా, అవి కూడా కొద్దిగా వేసుకుందాం. ఇవి మొత్తం కలుపుకొని 2 నిమిషాలు వేగనిద్దామండి. వేగితేనే కదా స్మెల్ అయినా టేస్ట్ అయినా బాగుండేది. చూసారు ఎలా వేగుతున్నాయో. ఇప్పుడు వేగిపోయినాయి కదండి. దీంట్లోనే మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ ముక్కలు అయితే వేసుకుందాం. ఇవి ఒక హాఫ్ స్వీట్ కార్న్ అయితే నేను ఒలుచుకున్నానండి. పచ్చివే వేసేయాలి, ఏం ఉడకబెట్టే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం దీంట్లో వేగనిస్తాం, మళ్ళీ వాటర్ పోసి దాంట్లో ఉడకాలి కదా, ఉడికించాల్సిన పని ఉండదు. ఇలా పచ్చివే వేసుకొని ఉడకనిద్దాం. చూసారా ఎలా ఎగుతుందో. స్వీట్ కార్న్ కూడా మనం ఒక 5 నిమిషాలు బాగా వేయించుకుంటేనేనండి బాగుంటుంది. అడుగు అంటకుండా మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను గళ్ళుప్పు అయితే వేసుకుందామండి. సాల్ట్ కన్నా కూడా ఈ రాళ్ళుప్పే టేస్టీగా ఉంటుంది ఏ వంటల్లోకైనా. నేను వాటర్ రైస్ చేసే ఏ వంటలో అయినా రాళ్ళుప్పే వాడతాను. చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కావాలంటే అదే ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి.
ఎక్కువ మసాలాలు కూడా ఏం పట్టవండి ఈ రైస్కి, తక్కువగానే పడుతుంది. నేను ఎక్కువ మసాలాలు కూడా వేయను, ఎందుకంటే పిల్లలకి కదా. నేను అంత గరం మసాలా కూడా వేయను. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ కాబట్టి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకుందామండి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకుందాం. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఇది తెరలేదాకా అయితే ఉంచుకుందాం. వెంటనే కొద్దిగా కాబట్టి వెంటనే అయిపోతుందండి. ఇప్పుడు చూద్దాం, మూత పెట్టుకుని 5 మినిట్స్ ఎలా తెరులుతుందో చూసారు కదా. ఇప్పుడే ఉప్పు అది చూసుకొని చాలకపోతే వేసేసుకోండి. ఇప్పుడు తెరులుతుంది కదా, దీంట్లోని మనం ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నీళ్ళు వంపేసుకొని రైస్ పెట్టి వేసేసుకోవాలండి. ఈ రైస్ వేసేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందిగా, చూద్దామా. రైస్ ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీన్ని ఇంకా నీరు మొత్తం లాగేసేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. మధ్యలో ఒక అరచక్క నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది, రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇది నా చిన్న టిప్పు మీ నుంచి. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడైతే దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేద్దాం. 10 నిమిషాలు పక్కన అయిన తర్వాత రెసిపీ అయితే చూద్దామండి. చూసారా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 నిమిషాల నుంచి తీసుకుంటే మనకి స్వీట్ కార్న్ రైస్ చాలా బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, పైన నెయ్యి వేస్తే బాగుంటుంది. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి. ప్లీజ్ వాచింగ్.